ఆరాధన చేతులో అన్ని వేళల ఆత్మతో సత్యముతో ఆరాధిందును. ఆరాధన చేతులో అన్ని వేళల ఆత్మతో సత్యముతో ఆరాధిందును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేతులో అన్ని వేళల ఆత్మతో సత్యముతో ఆరాధిందును. ఆరాధన చేతులో అన్ని వేళల ఆత్మతో సత్యముతో ఆరాధిందును. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము మీకే స్తోత్రము మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము మీకే స్తోత్రము మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పునీత లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 37 నుండి దైవ వచనములు. యూదుల రాజు అయినచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిగెత్తించిరి. ఇతడు యూదుల రాజు అని ఫలకమున వ్రాసి శిలువ పైభాగమున ఉంచిరి. శిలువ వేయబడిన నేరస్తులలో ఒక్కడు నీవు క్రీస్తువు గదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్మ కూడా రక్షింపము అని ఆయనను నిందింపసాగను. రెండవ వాడు వానిని గద్దించుచు నీవు దేవునికి భయపడవా, నీవు కూడా అదే శిక్షను అనుభవించుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన క్రియలకు తగు ఫలము అనుభవించుచున్నాము. కానీ ఈ ఆయన ఏ తప్పిదము చేసి ఎరుగుడు అని యేసు వంకకు తిరిగి, యేసువా, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని వినిపించను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించవు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడ్డలారా, మొట్టమొదటిగా మీకందరికీ డివైన్ ధ్యాన కేంద్రం తరపున ఏ క్రీస్తురాజు పండుగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియచేస్తున్నా. ఈరోజు మనమందరము మన యేసయ్య
రాజువా నాదుడుగా మన జీవితంలో వసించి పాలన చేసి ఆ సత్యాన్ని మనము వెల్లడి చేసినటువంటి దినము కనుక మీకందరికీ పండగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈనాటి సువార్తకి దేవుడు అనుగ్రహించిన వాక్యములన్నిటినీ మనం ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 37 నుండి వచనములు మనం చదివినప్పుడు, మత్తాయి 16వ అధ్యాయం 16, 17 వాక్యములు, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 మరియు 15 వాక్యములు, దర్శన గ్రంథం 7వ అధ్యాయం 17 వాక్యము మరియు 2 సామువేలు 5వ అధ్యాయం 1, 2 వాక్యములు, ఆదికాండం 28వ అధ్యాయం 15 వాక్యము మరియు 20, 21 వాక్యములు, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్యము మరియు 3వ వాక్యములు, మత్తాయి సువార్త 16వ అధ్యాయం 21, 29 వాక్యములు, యోబు 1వ అధ్యాయం 10వ వాక్యము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యము, మత్తాయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 27వ వాక్యము, మిక్కా 7వ అధ్యాయం 7వ వాక్యము, లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 41 మరియు 43 వాక్యములు, మత్తాయి సువార్త 16వ అధ్యాయం 23వ వాక్యములు, 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 7, 8 వాక్యములు, గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19, 20 వాక్యములు, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వాక్యము, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యము, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వాక్యము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 23వ అధ్యాయం 37, 38 వాక్యములు ఒకసారి మనం పరిశీలించుకుందాం. లూకా సువార్త 23, 37, 38. యూదుల రాజువైనచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని పలకమును రాసి శిలువ పై భాగమున ఉంచిరి. అప్పుడు ఆ యేసు ప్రభు శిలువల నుండి ఆ చుట్టుపక్కన ఉన్నవారు నేరస్తుడు అక్కడే యేసు ప్రభు దగ్గరికి చూచిన వారు చెప్పినటువంటి మాట ఏమి? నీవు క్రీస్తు అయితే, నీ రాజు అయితే నిన్ను నీవు రక్షించుకొని మనల్ని కూడా రక్షించాలని కోరుకుంటున్నాం. నీ రాజు. అందుకో లూకా సువార్త 23వ అధ్యాయం 38వ వాక్యములో మనం చూస్తున్నాం. అక్కడే పీలాతో రాసి ఉన్నారు, నీవు యూదులకు రాజు. ప్రియులారా, ఆ యూదులకు రాజు అయిన నీవు, ఇదిగో నీ సింహాసనము పవిత్రమైన శిలువాయి. పాపిలకు విధింపబడినటువంటి శిలువ మరణమే మీకు వచ్చేది. ఆ యేసు ప్రభువే, ఆ రాజునే నీవు నిన్నుతో రక్షించినచ్చో అప్పుడు మమ్మల్ని కూడా వచ్చి రక్షింపము అని వారు పరిగెత్తించి మాట్లాడుతున్నా. మత్తాయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 16, 17 వచనములో ఆయన ఎటువంటి ఉన్న రాజు, ఆయన ఎవరు అని సీమోన్ పేతురు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాం. మత్తాయి 16, 17. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. నీవు సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తు. అప్పుడు 17వ వాక్యములో ప్రభు చెప్పినటువంటి మాట ఏమనగా, నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే గాని రక్త మాంసములు కావు. ఈ విషయము తెలియజేసినది పరలోకమందున తండ్రి ప్రసాదించిన ఆత్మే.
మీలో ఉన్న పంచేంద్రియాల ద్వారా దానికి ఉన్న శక్తి మా రక్త మాంసము ఇచ్చినటువంటి శక్తి వలన కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ప్రియలారా, దేవుని రాజ్యములోని రాజు అయిన క్రీస్తు అనగా అందరూ రక్షించడానికి వచ్చిన వాడు. ఆయన రాజ్యం, ఈ రాజ్యత్వం ఈ లోహానికి సంబంధించినది కానే కాదు అని ప్రభు తెలియజేస్తున్నాం. అందుకే సీమోన్ పేతురుకు యేసయ్య అంటున్నారు, ఈ గొప్ప విషయము, ఈ రహస్యము మీకు తెలియచేసేది, నేను ఎవరని తెలియచేసేది నీ యొక్క శక్తితో కాదు, నీ యొక్క బుద్ధితో కాదు. దేవుడు, తండ్రి దేవుడు నీకు అనుగ్రహించిన ఆత్మ వలన మీరు తెలియచేశారు. కాబట్టి నేను దేవుని యొక్క ఆత్మ వలన నడిపింపబడటానికి, దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించటానికి, పావములో బానిసలుగా ఉన్నటువంటి వారికి విడుదల ఇవ్వటానికి నేను వచ్చి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికే నేను రాజుగా వచ్చి ఉన్నారు. ఈ భూలోక సంబంధమైన రాజ్యత్వం కాదు. ప్రియులారా, జూలియస్ సీజర్ ఆయన గురించి చెప్పినటువంటి ఒక మాట ఉంది. ఆయన ఎప్పుడు అన్న మాట ఇది, ఐ కేమ్, ఐ సో, ఐ కాన్కర్. నేను వచ్చున్నాను, నేను చూచున్నాను, నేను అందరిని ఓడించారు, గెలించాను. యేసు ప్రభు ఆ మాటకి తగినటువంటి ఉత్తమమైనటువంటి వ్యక్తి. యేసు ప్రభు లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ యేసు ప్రభు లోకానికి వచ్చి పాపములో, పాప బంధకములో పడిపోయిన ప్రజలనే చూచారు. వారికి అంధకారములో ఉండిపోయినారు. అటువంటి అంధకారముల పాపానికి బానిసలుగా ఉన్నటువంటి బిడ్డల్ని రక్షించటానికి ఆయన సైతాన్ని ఓడించారు, మరణాన్ని గెలించారు. ఇప్పుడు యేసయ్య లోకానికి వచ్చి పాపిలైన మనల్ని చూచినప్పుడు దయగలిగి ఆయన తన జీవాన్ని, తన శరీరాన్ని మానవుడి యొక్క పాపానికి నైవేద్యముగా పాప బలిగా మార్చి అలాగే పాప బంధకము నుండి ప్రజలని రక్షించారు. ఆయనే క్రీస్తు. ఇది ఆత్మ ఇచ్చిన శక్తి. ఈ శక్తి ఆ ఆత్మ ద్వారా వచ్చినప్పుడు క్రీస్తు అందరికీ ఇప్పుడు ఎప్పుడు ఎల్లవేళ రాజుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం ఒకసారి చూస్తాం. క్రీస్తు అదృశ్యమైన దేవుని యొక్క ప్రత్యక్ష రూపము, ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. తొలుత జన్మించిన పుత్రుడు అదృశ్యమైన దేవుని యొక్క ప్రతిరూపము. ఆ దేవుని యొక్క శక్తి ఆయనలో ఉంటుంది అని ప్రభు తెలియజేస్తున్నాం. కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వాక్యం ఒకసారి పరిశీలించుకుందాం. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి, చూడండి, ఆయన మనల్ని అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి, ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది. ఆ కుమారుని మూలమున స్వేచ్ఛ లభించినది. మన పాపములు క్షమింపబడినవి. మన పాపములు క్షమింపబడినది. ఇప్పుడు కుమారుడు ద్వారా మన పాపములు క్షమింపబడి ఆ తండ్రి బిడ్డలు, ఆ తండ్రి కుమారుడుకున్న అనుబంధములోనికి ఈ కుమారుడు తీసుకొని రావటానికి లోకానికి రాజ్యం ఆయన క్రీస్తు అని యేసయ్య మనలోనికి వచ్చి ఉన్నారు. అందుకే ఆయన రాజుగా ఉన్నారు. ఈ రాజుకు ప్రత్యేకతలు ఉన్నాయండి. సాధారణంగా రాజు యొక్క కుమారుడు పుట్టేది బంగ్లా, మన యొక్క రాజు పుట్టేది పశువుల పాక. ఆయనకి బంగ్లాలో బాగా పుష్టిగా ఆహారం ఉంది, పుష్టిగా అన్య కార్యాలు ఉంది. కానీ మన యేసయ్యకి ఒక్కసారి నిద్రపోవటానికి చోటు దావులేవు. ఇంకా రాజులు సవారి చేసేది గుర్రం బండిల మీదే. అయితే మన రాజు సవారి చేసేది, క్రీస్తు సవారి చేసేది యెరూషలేం దేవుని యొక్క ఆలయంలోనికి ప్రదక్షిణంగా అలానే
ఊరేగింపు చేసేది గాడిద మీద. చూడండి, రాజ్యులకు ఫిమ్గాఫనం ఉన్నాయి, బంగారం లెక్క ఫిమ్గాఫనం ఉన్నాయి, అందమైనటువంటి. కానీ మన రాజ్యకు ఉన్న ఫిమ్గాఫనం పవిత్రమైన శిలువ. ఆ శిలువ నుండి క్రైస్తవ బిడలైనటువంటి మనకు నేర్పించేది ఆ తండ్రి దేవుడితో చేసిన ప్రార్థన ఏమనగా, లూకా సువార్త 23:34 వాక్యముల ప్రభు ఇలాగ ప్రార్థన చేశారు. ఎవరి చూచి తనకు కీడు చేసిన వారిని, తన ఆత్మకు ద్రోహం చేసిన వారిని, అందరిని ద్రోహించిన వారిని, అపమానించిన వారిని, పరిగెత్తించిన వారిని చూచి, అబ్బా తండ్రి, వీరు చేసేది ఏమో వీరికి తెలియదు, వీరి మీదే క్షమింపుము, నాకు సంతోషంగా ఉన్నాను, నా తండ్రి హితం పూర్తి చేసినప్పుడు దీనికన్నా ఇంకా ఆనందం నాకు లేవు. ఆ సంతోషముతో ఆ యేసయ్య తన ఫిమ్గాఫములో ఉండి ప్రార్థన చేశారు. చూడండి, ఆ ప్రార్థన యొక్క ఫలము మనం చూడు. ఆ దర్శన గ్రంథములో 7వ అధ్యాయములో 17వ వాక్యముల ప్రభువు చెప్పినటువంటి గొప్ప వాగ్దానం అది. ఏలైనా సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరి ఆగును. ఆ సింహాసన మధ్యన గొర్రెపిల్ల వారికి కాపరి ఆవును. వారిని చూడ, యేసయ్య సింహాసన శిలువలో ఉండి, ఆ శిలువలో ఉండి మధ్యలో కూర్చున్నటువంటి ఉన్నటువంటి యేసయ్య వారికి కాపరి ఆవును. తనని హింసించిన వారికి, పాపములో పడిపోయిన వారికి, అంధకారములో ఉన్న బిడ్డలకి కాపరి ఆవును. వారిని జీవజలముద్దకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రములను నుండి బాష్ప బిందువులను తుడిచివేయును. వారికి ఇంక మీదట దుఃఖం ఉండవు, బాధలు ఉండవు, వారికి ఎటువంటి మరణం ఉండవు. మరణాన్ని మీద విజయం పొందిన ఏకైక రాజు ఈ యేసయ్య మాత్రమే. బిడలారా, ప్రపంచంలో ఎన్నెంతో మంది రాజులు వచ్చి ఉన్నారండి, ఒక్కరు కూడా మరణాన్ని మీద గెలవలేదు. కానీ మన యేసయ్య, మన రాజు అయి వచ్చిన యేసయ్య మాత్రమే మరణాన్ని మీద గెలించి అందరికీ పాపము నుండి, అంధకారము నుండి విడుదల ఇవ్వటానికి శక్తి వచ్చేది. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2-3 వాక్యములు మనము ఒకసారి పరిశీలించుకుందాం. దేవుడు నాకు రక్షకుడు, నేను ఆయనను నమ్మి భయమును విడనాడుదును. దేవుడు నాకు రక్షకుడు, నేను అతనిని నమ్మి భయమును విడనాడను. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును. ఇంక మీదట అంధకారములో ఉన్న వారికి భయం, అంధకారములో ఉన్న వారికి బాధ, అంధకార శక్తిలోకి లోనైన వారికి ఈ లోకములో దుఃఖం ఉన్నదమ్మా. ఆ దుఃఖము నుండి, బాధల నుండి, మరణము నుండి గెలింపొందటానికి ఒకే ఒక రాజ్యం మాత్రమే ప్రపంచానికి వచ్చి ఉన్నారమ్మా, అది మా యేసయ్య. అందుకే ఈరోజు యేసే రాజు అని మనం ప్రఘోషిస్తున్నాం, చాటిస్తున్నాం. ఎందుకని? 3వ వాక్యం ఒకసారి చూస్తాం. శక్తిని దయచేయును, రక్షణమును కూడా ప్రసాదించును. మీరు రక్షణవు బలము నుండి సంతోషముతో, మీరు రక్షణ బావి నుండి సంతోషముతో నీరు చేదుకుందురు. అప్పుడు మీకు ఆనందమయ సంతోషము మీకు లభిస్తుంది అని ప్రభు ఆ యేసయ్య ప్రవచనాల ద్వారా మనకు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఈనాటి సువార్తలో మనం ఒక్క వ్యక్తి నేరస్తుడు అడిగినటువంటి ఒక ప్రార్థన ఉందండి. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 41 నుండి ఒకసారి చూస్తాం. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది, మనము మన పనులకు తగున ఫలము అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంగకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము. చూడండి, ఈయన ఏమీ తప్పిదములు చేయలేదని సాక్ష్యమిస్తున్నా.
ఫిమ్గాఫిన మధ్యలే అవతల విత్తలే ఇద్దరు నేరస్తులు ఉన్నారండి. యేసయ్య ఉన్న ఫిమ్గాఫినం పవిత్ర శిలువ, అక్కడ నుండి ఆయన గురించి సాక్ష్యం పలుకుతున్నా. పాపం చేసినవాడు, తప్పిదారులు నడిచిన వారు, ఇదిగో ఈ ఆయన ముఖం వైపు చూచి ఆ యేసయ్య ఇదిగో ఈ ఆయన ఎటువంటి అన్యాయం చేయలేదు, పాపం చేయలేదు, పాపం ఆయనకు తెలియదండి. కానీ మన నిమిత్తమా ఆయన మన దేవుడు పాపముగా మార్చిన యేసయ్య. అందుకు ఆయన ఆ జాలి కలిగి ఆయనలో ఉన్న గొప్పదన చూచి, ఆ ప్రేమ అనురాగాలు చూచి ఆ నేరస్తుడు అడిగినటువంటి ఒక కార్యం ఉందండి బిడలారా, చూస్తాం. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమైన ఉందువు. చూడండి, ఆ నేరస్తుడు ఏం పలికారు? ప్రభువా, నీవు ఈరోజు ఉన్న చోటుకి నిన్ను కూడా నీ రాజ్యములో ప్రవేశించుటకు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. నీవు ఆ రాజ్యములో ప్రవేశిస్తారు నాకు నమ్మకం. ఎందుకని నీ పాపం ఎరుకలే, నీ నీతిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి యేసయ్య, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నిన్ను కూడా జ్ఞాపకం ఉంచుకునుము. వెంటనే యేసయ్య ప్రత్యుత్తరం ఇచ్చేది ఏమిటి? నేడే నీవు నాతో కూడా నేడే నీవు నాతో కూడా పరలోకమైన ఉందువు. పరలోకములో ఉందుము. అందరికి ఆ కారణం ఏమిటండి? ఈ పాపపు అంధకార లోకము నుండి నీకు విడుదల ఇచ్చాను, నీకు రక్షణ ఆనందం మీకు కలుగుతుంది బిడ. అది ఈ ఫిమ్గాఫినానికి ఉన్న ప్రత్యేకత. రాజు అయిన యేసయ్య ఉన్నటువంటి ఫిమ్గాఫిన్ యొక్క ప్రత్యేకత అది. ఆ పవిత్రమైన శిలువ నుండి ప్రతి ఒక్కరికి ఇచ్చే ఆ వాగ్దానం ఇది. నేడు నీకు రక్షణ, నేడు నీకు రక్షణ. కారణం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యముల ప్రభు పలుకుతున్నాం. యోహాను 14:6. యోహాను సువార్తల 14:6 చెప్పడం, నేనే మార్గము, నేనే జీవము, నేనే మార్గము, సత్యము, జీవమును. ఇప్పుడు ప్రియులారా, ఆ యేసయ్య చెప్పిన మాట ఇది. బిడ, భయపడవద్దు, నీవు నా వైపు చూడు, ఈ ఫిమ్గాఫిన్ వైపు చూడు. నేను నీకు కాప్రిగా వచ్చి జీవజలముద్దకు తీసుకొని పోయినప్పుడు నేనే నీకు మార్గం, నేనే నీకు సత్యం, నేనే నీకు జీవం. నీకు జీవం వస్తుంది. ఆ జీవం ఇచ్చే ఆ గొప్ప కార్యమే యేసయ్య మనకు తన శరీరములో మన కోసం పొందినటువంటి గాయాల ద్వారా ఆ దేవుడు మనకిచ్చేది. అది యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యముల ప్రభు తెలియచేసేది. యెషయా 53:5. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానం కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూర్చును. సమాధానం లేని బిడలకి సమాధానం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి మనల్ని రక్షించిన ఏకైక రాజు యేసయ్య. మరణపు నీడల నుండి, అంధకారక శక్తి నుండి విడిపించటానికి ఈ ప్రపంచంలో వేరొక్క రాజుకు సాధ్యమే కాలేదు, ఇంకా కాలేదు, ఇంకా రాబోయే కాలంలో కూడా కాదు. కానీ మన యేసయ్యకు మాత్రమే సాధ్యమైనది. మన ఇంటిలో సమాధానం లేనిప్పుడు సమాధానం ఇవ్వటానికి ఏకైక రాజు ఈ లోకంలో వచ్చి ఉన్నారమ్మా, అది మన యేసయ్య. మన జీవితంలో సమాధానం లేదు, అంధకార శక్తికి చుట్టుముట్టి ఉన్నప్పుడు అంధకార శక్తిని విడిపించడానికి శక్తి ఇచ్చిన ఏకైక రాజు ఉన్నారమ్మా, అది మన యేసయ్య అమ్మ. ఆ యేసయ్యను నమ్మి ఆయన దారిలో మనం వెళ్ళాలమ్మా. ఆయన దారిలో వెళ్ళినప్పుడు ఆయన శక్తి ఏమిటి అని నేర్పిస్తారమ్మా.
ఆ సత్యమపు మార్గములో నడచినాడు ఆత్మ, జీవమిచ్చిన ఆత్మ, ఆ జీవపు దారి ఆత్మ ఇచ్చినటువంటి రాజ్యములో ప్రవేశించటానికనే యోగ్యత మనకు లభిస్తుంది బిడలారా. ఆ గొప్ప సంతోషం, ఆ సందేశం మనలోనికి వచ్చినప్పుడు, రక్షణ ఆయుధమైనటువంటి శక్తి మనలో వచ్చినప్పుడు, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యములో ప్రభు చెప్పిన మాట ఇది. 16, 17, 18, 16వ వాక్యం ఒకసారి చూస్తాం. సర్వదా సంతోషముగా ఉండు. సర్వదా సంతోషముగా ఉండు. ఇదిగో మీరు ఎప్పుడూ ప్రార్థనలో ఉండు. ఇంకా ఉన్న వచనములది. మీరు హింసించిన వారి కోసం ప్రార్థన చేయుడు. మీరు ఎల్లప్పుడూ దేవుని వైపు ఉండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. ఇంకా 18వ వాక్యంలో మీలోని ఆత్మను మీరు పీడించవలదు, నిరాకరించకూడదు. దేవుని యొక్క ఆత్మను మనం నిరాకరించకుండా, ఆ దేవుడు రాజ్యం అయిన యేసయ్య మనకిచ్చినటువంటి శాంతి, సమాధానం మన కుటుంబంలో నిలబట్టాలంటే ఆ యేసయ్యని మన రాజ్యుగా స్వీకరించాలి బిడలారా. ఆ రాజ్యత్వం, ఆ రాజ్యములో ఆయన మనకు మార్గం చూపించినారు, సిలువ దారి. ఆ దారిలో ఆయన చేయి విడవకుండా మనలను ముందుకు నడిపిస్తారు. ఆ గొప్ప దేవుడు, ఆ గొప్ప రాజ్యే దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ రాజ్యకున్న ప్రత్యేకత, మరణాన్ని ఓడించి ఆయన మరణాన్ని మీద విజయం పొందిన ఏకైక రాజ్యం. ఆ ఏకైక రాజ్యం ఈ లోకానికి, పరలోకానికి మరియు పాతాళానికి అధికారం ఉన్నటువంటి ఏకైక రాజ్యం మన యేసయ్య. ఆ యేసయ్య నమ్మి, ఆ యేసయ్య దారిలో, ఆ బాటలో నడవండి. కుడి చేయి పైకెత్తి, అబ్బా తండ్రి, యేసు నామములో మీకే వందనము, మీకే స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మట్టుకు నేను ప్రభు కొరకు వేచి ఉందును, నన్ను రక్షించు, దేవుని కొరకు కాచుకొని ఉందును. నా దేవుడు నా మొర వినును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం అనంతమైన శక్తితో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు, దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ ఆరాధనలో 3 కుటుంబానికి శాంతి సమాధానాలనే కుటుంబానికి శాంతి సమాధానం ఇచ్చి దేవుడు అనుగ్రహించారు. ప్రైజ్ ది లార్డ్. వివిధ చాలా నానావిధ భయంతో బాధపడుతున్నటువంటి 6 వ్యక్తులకు, 6గురికి దేవుడు భయం నుండి విడుదల ఇచ్చి అనుగ్రహించారు. ప్రైజ్ ది లార్డ్. 11 మందికి పవిత్రాత్మ అభిషేకము, ప్రత్యేకమైన ఆనందము, పవిత్రాత్మ ఒప్పుకునేటువంటి ఆనందం ఇచ్చి కుటుంబంలో ఎప్పుడు ఆనందంతో ఉండే వరం ఇచ్చి అనుగ్రహిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఊపిరితిత్తులో రోగము బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు తాకుతున్నారు, అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. భుజము పైకి లేపటానికి, కుడి చేయి పైకి లేపటానికి వీలు లేనిటువంటి 4గురిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నడి నొప్పితో బాధపడుతున్నటువంటి 3గురికి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడప్పుడు దగ్గు, తుమ్మలు వచ్చినటువంటి 2కి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కడుపు నొప్పితో, ఉదరము సంబంధమైన రోగముతో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం బిడలారా. నేనెవరినో నేనేమిటో ఇందుకింద ప్రేమ, ఈ యోగ్యత లేని నన్ను కృపతో ఎన్నుకొన్నావో, ఏ అర్హత లేని నన్ను నీ దరికి చేర్చుకొని నీ ఆత్మ
ఆత్మతో నడిపించావు, వారసత్వమునిచ్చావు. తండ్రి నా దేవా, నా సర్వం నీవయ్యా, నీ ప్రేమే చాలయ్యా సర్వోన్నతుడా దేవా. తండ్రి నా దేవా, నా సర్వం నీవయ్యా, నీ ప్రేమే చాలయ్యా సర్వోన్నతుడా దేవా. నేనెవరినో నేనేమిటో, ఎందుకింద ప్రేమ, ఏ యోగ్యత లేని నన్ను కృపతో ఎన్నుకున్నావో, ఏ అర్హత లేని నన్ను నీ దరికే చేర్చుకుని నీ ఆత్మతో నడిపించావు, వారసత్వమునిచ్చావు. తండ్రి నే దేవా, నా సర్వం నీవయ్యా, నీ ప్రేమే చాలయ్యా సర్వోన్నతుడా దేవా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ ఆరాధనలో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ, వారి కుటుంబాన్ని మనకు ఇప్పుడు ఈ పవిత్ర సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తాం. వచనం మిక్కా గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యం. నా మట్టుకు నేను ప్రభు కొరకు వేచి ఉందును, నిన్ను రక్షించు దేవుని కొరకు కాచుకొని ఉందును, నా దేవుడు నా మొర వినును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా వరంగల్ నుండి యూఎఫ్కి వెళ్ళినటువంటి టి వినయ కుమారు పేద కుటుంబము, బిడ అయినటువంటి జఫిందా మరియు అన్వింద్ రెడ్డి బిడల కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. రమణపేట నుండి వినయ కుమార్ ఉద్యోగాని కోసం మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి వరంగల్ నుండి ఏరవ సుందరి భయపాటి లదాకి స్ట్రోక్ నుండి విడుదల పొందడానికి సఫర్ అవుతుంది, విడుదల పొందడానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి మరియా స్వాది సుందరెడ్డి కుటుంబము మనవి మరియు అషీర్ బిడలకి దేవ ఆశీర్వాదం కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి విజయవాడ నుండి ఈదర కంచర్ల నీలయ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరి వరంగల్ నుండి బీరెడ్డి చిన్నపరెడ్డి బ్రిజిత్ ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొంది ప్రకాశకి సెటిల్మెంట్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ తిరుమలారెడ్డి చిన్నపరెడ్డి విమలారాణి వారికి రావాల్సిన పెండింగ్ సాలరీ బిల్లు తొందర వారు అనుగ్రహించాలని కోరుకుండా ప్రార్థన సహాయ అడిగినారు. కరీంనగర్ నుండి తుమ్మ ప్రణద కోర్టులోని కేసు ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొంది ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి ప్రార్థన సహాయ అడిగినారు. వైశాఖ నుండి సుప్రియ దేవ చిత్తాన్ని తెలుసుకోవటానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి హేమలత చింతపుళ్ళ క్రాంతికి మంచి మ్యాచింగ్ కోసం ఉదయ సూర్య వారికి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నిజామాబాద్ నుండి పి సిలివయ్య పద్మలత వారు కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. కరీంనగర్ నుండి వెమలప్పుడు జోస్పిన్ జోజిరెడ్డి కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. విజయవాడ నుండి కార్తిక్ శిరీష వారికి దేవునికి అనుగ్రహంతో రీరూణ్యం కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి ఫాదర్ విజయ శిల్ప ఉద్యోగాన్ని మ్యాచింగ్, వివేక్ ఉద్యోగం మ్యాచింగ్, సునీల్ మంచి ఆరోగ్యము మంచి వర్క్ పొందటానికి లేదా మంచి ఆరోగ్యము మంచి ఉద్యోగాని కోసము, సునీల్ లేదా మంచి పవనం కావటానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి జడ్డు సుధాకర్ రెడ్డి శౌర్రెడ్డి దేవానుగ్రహాని కొరకు, హైదరాబాద్ నుండి కటకం అంతోణిరెడ్డి నక్షత్ర దేవానుగ్రహాని కొరకు, హైదరాబాద్ నుండి పొలిమెట్ల అరుణ ప్రకాష్ దేవానుగ్రహాని కొరకు, హైదరాబాద్ నుండి అనితా కిరణ్ రితిక్ సాగర్కి మంచి
ఫ్యూచర్ కోసము, స్నేహ సాగరిక వారికి మంచి ఫ్యూచర్ కోసం, వారు నడిపించినటువంటి దేవుని మహిమ గ్రూపులో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు జోసఫ్ రవి కుమార్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి కె కరుణాకర్ రెడ్డి, తాన్వీర్ దీప్తి విదేశానికి వెళ్ళటానికి కోరుకుంటూ, నా చేసినటువంటి ఇంటర్వ్యూలో మంచిగా దేవుడు అనుగ్రహించాలని, ఆరోగ్యమది నల్గొండ నుండి కుమారుడుకు తరుణ్కు విదేశముల ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి రామంతపూర్ నుండి బండా వినయ వేళాంగణి మేరీ దేవానుగ్రహాని కోసము, టి అంతోని మంచి గవర్నమెంట్ ఉద్యోగాని కోసం, బండా స్వాది మంచి ఆరోగ్యాని కోసము, కె ఉదయ్ కుమారు అనుష మంచి ఆరోగ్యాని కోసం, అరుణ జోష్వా దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి దిలీప్ రెడ్డి దివ్య, సుమా సుమంద్, శ్రావంతి నికేష్, ప్రవళిక దేవానుగ్రహాని కోసం, తాడేపల్లి నుండి మంచుల లత దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి అరుణ మేరీ సవ్యకి సుఖప్రసవాని కోసము, బ్రాహ్మణపల్లి నుండి చిన్నపరెడ్డి కవిత కుమారి అరుణ్ ఆల్మీ ప్రిన్సీ కుటుంబము, వారు చేసినటువంటి కొత్త బిజినెస్ అయినటువంటి అరుణోల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్లో కస్టమర్స్ చాలామంది రావటానికి కోరుకుండా ప్రార్థన సహాయం అడిగినారు. విక్టోరియా రాణి వినయకి ఉద్యోగాని కోసము, కర్నూలు నుండి మంబడి సత్యనారాయణ సత్యప్రకాశమ్మ దేవానుగ్రహాని కోసం, గాలి జోసఫ్ జోన్ దేవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి ఏరవ బాలారెడ్డి కుటుంబము దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి పట్టి నిర్మల సత్యనారాయణ దేవానుగ్రహాని కోసం, రమాదేవి ప్రసాద్ కోనసీమ నుండి అప్పు బాధను విడుదల పొందటానికి, తెలంగాణ నుండి అరుణ కుటుంబముల శాంతి సమాధానం కోసము, గుండెక్కల నుండి కవుటికి రుక్మిణి కే వికాస్కి మంచి ఫ్యూచర్ కోసము, వరంగల్ నుండి సునీత బాలరెడ్డి సాహిత్య అఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ కోసము, తెలంగాణ నుండి మెడంపల్లి నుండి జోజిరెడ్డి దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి షరుణ సత్వ అకాడమీ స్కూల్లో పిల్లలు అనేక మంది రావటానికి, వరప్రకాశరావు మంచి ఆరోగ్యాని కోసం, సుశీల ఉద్యోగాని కోసము, ఆరోగ్యరావు ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి పెండల అన్నమ్మ పాడిపండుల అన్నమ్మ దేవానుగ్రహాని కోసం, మంచి ఆరోగ్యాని కోసం, ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి మంచి ఆరోగ్యాని కోసము, ఒంగోలు నుండి ప్రకాష్ సరళకుమారి వినీల నవ్య ప్రకాష్ దేవానుగ్రహాని కొరకు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కుప్పం నుండి దశరథ నీలిమ సంతాన భాగ్యాని కోసము, నల్గొండ నుండి సిస్టర్ అన్యా మేరీ ఉదయ ప్రణది ఈ మధ్యలో వివాహ జీవితంలో ప్రవేశించిపోతున్న దంపతులు అనుగ్రహించాలని, ప్రదీప్ రెడ్డి శృతి యుఎస్లో ఉంటున్నారు, వారికి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నుండి తొగురు ఆర్థర్ వి పాపమ్మ, టి వివేక సందీప్, కె ప్రియదర్శిని, టి విజయశ్రీ సింధూరం, టి విహాన్ ఆర్థర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి అనిత రాయపరెడ్డి కుటుంబము పవిత్రాత్మతో నింపబడటానికి, అపూర్వక మంచి ఉద్యోగాన్ని పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ కడగండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరి ఏమవందనము, ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమధ్యను ప్రార్థించండి. ఆమేన్. మిక్కా 7:7 నా మట్టుకు నేను ప్రభు కొరకు వేచి ఉందును, నన్ను రక్షించు దేవుని కొరకు కాచుకొని ఉందును, నా దేవుడు నా మొర వినును,
అంబా తండ్రి యేసునామని ఈ వాక్యమే ఆనందమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి రోస్లీనా ఇన్నయ్య, బాల డేవిడ్, బాల కీర్తి దేవానుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి ఫరీదా బాలరెడ్డి చేసిన విశ్వాసాన్ని గ్రహించాలని, హైదరాబాద్ నుండి శ్రావంతి చిన్నప్ప బిడల దైవ భక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి వారి యొక్క కోరికలైన దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి సుమలద శ్రావణ్ రెడ్డి దేవాన్ని గ్రహించాలని, హైదరాబాద్ నుండి సుందర్ నగర్ ఏరవారాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందడానికి, హైదరాబాద్ నుండి టి ఆగనీస్ రెడ్డి బాత్యమ దేవానుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి ట్రీఫర్టీ మంచి ఆరోగ్యాన్ని కోసము, హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడలది నీట్ ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందడానికి, హైదరాబాద్ నుండి కే ఆరోగ్యరెడ్డి శోభరాణి కే జోస్నికి బ్రైట్ ఫ్యూచర్ కోసం, హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాస్ రెడ్డి తరుణి సుచరిత వారికి యూఎఫ్ఏలో H1 విసా కోసము, హైదరాబాద్ నుండి కొమ్మారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డికి ఉద్యోగాల కోసము, హైదరాబాద్ నుండి లూర్దు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి లూర్దు రెడ్డి జ్యోతి అప్పబాధలు విడుదల పొంది వారు నడిపించే హాస్టల్ దేవుడు అనుగ్రహించాలని, భద్రాచలం నుండి చాలవండి శ్రీనివాస్ దీపిక ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, భద్రాచలం నుండి సత్యవాది జయరాము మంచి ఆరోగ్యము దేవుడు అనుగ్రహించాలని, భద్రాచలం నుండి వై జయసుధ దేవానుగ్రహాల కోసం, బ్రాహ్మణపల్లి నుండి శౌరులు ఆరోగ్యరెడ్డి కుటుంబము, శౌరుల యొక్క తమ్ముడైన అంతోని రెడ్డి కిడ్నీ రోగం నుండి విడుదల పొందడానికి ప్రత్యేకంగా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి పుష్పకుమారి సైమన్ కోర్టులో ఉన్న కేసులు ముగించి ఉపాధి విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి క్యూన్స్ కేరళ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి రాజారెడ్డి మరియ గొరెత్తి దేవ ఆశీర్వాదం కోసము, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ చేసిన విఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి రత్నమేరి రత్నకుమారి శ్రీకన్య శృతి ప్రకాశ్రావు వారి దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి రోజమ్మ మంచి ఆరోగ్యం కోసము, హైదరాబాద్ నుండి రూబా కాస్మిగా ఐటీ ఎగ్జామ్ ఉన్నత విజయం పొందడానికి, హైదరాబాద్ నుండి రోస్మేరీ సాందాస్ దేవానుగ్రహంతో నింపబడటానికి, యూకేలో ఆశీష్ రెడ్డి మంచి మ్యాచింగ్ పిఆర్ విశ్వ కోసము, యుఎఫ్ఏలో ఉన్నటువంటి ఏరవ బాల సాగిత రెడ్డి ఎంఎఫ్ స్టడీలో ఉన్నత విజయం పొందడానికి, వైశాన్య పుష్ప సునీల్ కుమార్కి మంచి ఉద్యోగాన్ని కొరకు, వైశాన్ నుండి అంతోని లోన్ క్లియరెన్స్ కోసము, చైతన్య మంచి ఉద్యోగాని కోసము, వైశాఖ నుండి అంతోని అవినాష్ ఫాతిమ దేవుడు అనుగ్రహించాలని, వైశాఖ నుండి కోన జీవన్ హరిత జ్యోతి మోహన్ వెంకట సాయి మంచి ఫ్యూచర్ కోసము, వైశాఖ నుండి జోసఫ్ ప్రేమ్ కుమార్ ఉద్యోగం కోసము, వైశాఖ నుండి సంధ్యారాణి నానోజుకి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, వైశాఖ నుండి దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యాన్ని కోసము, వైశాఖ నుండి విమల్ రోయ్ అఖిల్ రోయ్ యూఎఫ్లో ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అంబా తండ్రి యేసునామలు ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమధ్యను ప్రార్థించండి. ఆమె. మిక్కా 7:7 నా మట్టుకో నేను ప్రభు కొరకు వేయించి ఉందును, నన్ను రక్షించు దేవుని కొరకు కాచుకొని ఉందును, నా దేవుడు నాకు నా మొర విన్నును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి, సుస్మిత ఆరాధ్య దేవానుగ్రహాని కొరకు, విజయవాడ నుండి ప్రభాకర్ రావు సింధు ఉద్యోగం మంచి మ్యాచింగ్ కోసము,
విజయవాడ వెల్లటూరు జ్యోతి టీచర్ అనిత రాజేష్ దేవానుగ్రహాన్ని కొరకు, విజయవాడ వెల్లటూరు మీర రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, విజయవాడ వెల్లటూరు బేతు శ్రీకాంత్ నిర్మల దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, వైశాఖ నుండి సిహెచ్ శ్రీదేవి జయకుమార్ మంచి ఆరోగ్యాన్ని కోసము, వైశాఖ నుండి పొలమేరు ఫెర్టి జ్ఞానప్రకాష్ సౌమికి మంచి ఆరోగ్యాన్ని కోసము, వైశాఖ వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడల దేవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి అఖిల్ జోసఫ్ రెడ్డి సంధ్య దిలీప్ దేవానుగ్రహాన్ని కొరకు, వరంగల్ నుండి సింగరాయి బస్సాని పాస్కా మేరీ దేవానుగ్రహాన్ని కోసము, వరంగల్ నుండి రజీనా ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ కోసము, ఆస్ట్రేలియా నుండి ఉషా అలన్ కళ్యాణి జాన్ బి యుగంధర్ రెడ్డికి మంచి భవిష్యత్తు కోసము, అమరావతి నుండి భారతి రమారావు కావ్యాంజలి దీప్తి స్టడీలో ఉన్నత విజయం పొందటానికి, పచ్చుపల్లి గ్రామస్తులు మంచి వాతావరణాన్ని కోసము, బుద్ధ సముద్రం నుండి చైతన్య తరుణ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కొరకు, బళ్ళారి నుండి షేక్ మేరీ ప్రమళికి చేసిన బిఫిన్ దేవుడు అనుగ్రహించి అన్వేషకి మంచి ఉద్యోగాని కోసము, భద్రాచలం నుండి సంధ్య ఫర్నియా వారికి ఉద్యోగము, హైదరాబాద్ నుండి మారపల్లి కవిత అజయ్కి మంచి ఉద్యోగము, హైదరాబాద్ నుండి మేరీ మార్తమ్మ ఉదయ భాస్కర్ రవి తేజ కీర్తి ఎఫ్పి అధికారిగా రిత్తిమ వారిని దేవుడు నిండు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి మౌనిగా రెడ్డి భవానీ ఉద్యోగము మంచి ఆరోగ్యము, హైదరాబాద్ నుండి నవీన్ ఫరీదా మంచి అలవాటు ఉండటానికి, హైదరాబాద్ నుండి పవిత్ర అజిత్ రెడ్డి అప్పు బాధలు విడుదల పొంది చేసిన బిఫిన్ఫిలో దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి ప్రదీప్ కుమార్ శ్యామల దేవానుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి ప్రవీణ్ కుమార్ మంచి ఉద్యోగము, హైదరాబాద్ నుండి ప్రియాంక మంచి ఉద్యోగము, హైదరాబాద్ నుండి పుష్పాంజలి దేవా బ్రైట్ ఫ్యూచర్ కోసము, తాళేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యము, తాళేచెరువు నుండి సందీప్ రెడ్డి నవీన్ ఫరీదా మంచి అలవాటు తో దేవుని స్తుతించాలని కోరుకుంటూ, తాళేచెరువు నుండి ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి దేవానుగ్రహాన్ని కొరకు, తాళేచెరువు దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, తాళేచెరువు వెన్న శ్యామల రాజశేఖర్ రెడ్డి రైనా దేవానుగ్రహాన్ని కొరకు, తాళేచెరువు సింగరెడ్డి బాల అనురాగ రెడ్డికి సంతాన భాగ్యాన్ని కోసము, తాళేచెరువు తుమ్మ సుందరి మంచి ఆరోగ్యాన్ని కోసము, అబ్బా తండ్రి యేసు నామముల ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, వారందరినీ పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై వారి కుటుంబముల ప్రతి ఒక్కరిపై పంపించి అనుగ్రహించండి. పరలోకము దేవర ప్రసాదం చేత అందడిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మిక్కా 7:7 నా మట్టుకు నేను ప్రభువు కొరకు వేచి ఉందును, నన్ను రక్షించు దేవుని కొరకు కాచుకొని ఉందును, నా దేవుడు నా మొర వినును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సన్నిధులు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా దుబాయ్ నుండి సేదా లోర్దు రోయిన్ ఈవెన్ కుటుంబము వారి యొక్క కొత్త కంపెనీ అనుగ్రహించాలని కోరుకుంటూ, దుబాయ్ నుండి జార్జ్ శ్రావణి మంచి ఉద్యోగాన్ని కొరకు, ఈస్ట్ గోదావరి నుండి అనంతపురం గుమ్మల లూర్దు సునిత వారిని దేవుడు అనుగ్రహించాలని, విజయప్రసాద్ ఉమ్మా వారికి మంచి ఉద్యోగాని కోసము, ఈదర నుండి బాలకోట మంచి ఆరోగ్యము, ఈదర నుండి గోళ జ్యోతి కీర్తి థోమస్ జోఫ్నా తంబి వారిని దేవుడు అనుగ్రహించాలని, ఈదర నుండి గోరముచ్చు వినోద్ బ్రైట్ ఫ్యూచర్ కోసము, నల్గొండ సెలెస్టీనా నిర్మల జయప్రకాష్ దంపతుల దేవుడు అనుగ్రహించి బాల ఉమేష్కి మంచి ఉద్యోగాని కోసము, రాహుల్
కి ఈఏడి కారు దేవుడు అనుగ్రహించాలని, టీవిఫా దేవుడు అనుగ్రహించి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి బాల ట్రీఫా బిడ్డలందరినీ దైవభక్తితో నడవడానికి దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి ఆధురి ఫురుజన్ రెడ్డి దేవానుగ్రహాని కోసం, 50 అన్నా మేరీ ప్రణతిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి అభిషేక కీర్తన దంపతుల దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి అందోని రెడ్డి నక్షత్రం కుటుంబాన్ని దేవుడు బిడ్డలందరినీ దైవభక్తితో నడవడానికి అనుగ్రహించాలని, నల్గొండ నుండి అరుణారెడ్డి వినయ కుమారు హారిక వారికి మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాలని, అనంతపురం నుండి మేరీ అమ్మకి మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాలని, అనంతపురం నుండి మేరీ మాలాది వారికి మాలది దేవుడు దిండుగా అనుగ్రహించి దైవభక్తితో నడవడానికి కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఓఫ్రెల్ నుండి మేరీ అన్వేష్ రెడ్డి మరి ఐరన్ఫా ఆ బిడ్డలని దేవుడు అనుగ్రహించాలని, ఓఫ్రెల్ నుండి కడగం తేజారెడ్డి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య బిడ్డలందరినీ మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించాలని, ఖమ్మం నుండి టీఆర్ బాలారెడ్డి శాంతి మంచి ఆరోగ్యాన్ని కోసము, ఖమ్మం నుండి తాలేపని ప్రకాష్ ఫాతిమ సింధు వారికి దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నుండి వి జనయిద పి ఆనంద బాబు వి షారమిల దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నుండి జయన్న చేసిన రియల్ ఎస్టేట్ కార్యక్రమాలన్నీ దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో సెంట్ బ్రిజిట్ కాన్వెంట్లోని అమ్మవారులు ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి నూతనపల్లి అందోని మారుతమ్మ బిడ్డల దైవభక్తితో నడవడానికి, కర్నూలు నుండి జయన్న దయాగర్ మరియు అనిత వారిని దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ కోసము, గొల్లమారి పౌలీన హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. గొరండల విజయ నిర్మల ఉద్యాని కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి హృదయరాజు మంచి ఆరోగ్యం కోసము, హైదరాబాద్ నుండి ఇన్నయ్య లోకేష్ తంబికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, హైదరాబాద్ నుండి జైల్పూర్ రెడ్డి దైవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి జోస్ మేరీ మర్యాదాస్ రెడ్డి అఖిల్కి మంచి మ్యాచింగ్, వారికి అప్పు బాధల నుండి విడుదల పొంది వారికి ఇవ్వవలసిన అమౌంట్ తీసుకొని వాళ్ళ తిరిగి కట్టడానికి కోరుకుంటూ, హైదరాబాద్ నుండి జ్యోతి సురేష్ దేవానుగ్రహం కోసము, హైదరాబాద్ నుండి జ్యోతి జోసఫ్ రెడ్డి సునీల్ రెడ్డి యూఎఫ్లో ఉద్యోగము, మనీషా రెడ్డి దేవసేవలో ఆత్మతో నింపబడటానికి, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిచిత రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమంతను ప్రార్థించండి. ఆమేన్. మికా 7:7 నా మట్టుకు నేను ప్రభు కొరకు వేచి ఉందును, నన్ను రక్షించు దేవుని కొరకు కాచుకొని ఉందును, నా దేవుడు నా మొర వినును. అబ్బా తండ్రి యేసుదామని ఈ వాక్యమే ఆనంద శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. గాగలపూర్ నుండి థామస్ అమ్మ చేసిన బిఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని, గాగలపూర్ నుండి లిల్లీ మేరీ కుమారుడుకు పిఆర్ విశ్వమంచింగోసము, గాగలపూర్ నుండి వై అన్నా మేరీ దేవానుగ్రహాని కొరకు, గాగలపూర్ నుండి సెలెస్టీన్ అప్పబాలను విడుదల, దినేష్ రెడ్డికి మంచి ఉద్యోగం మంచి మ్యాచింగ్ కోసము, గుంటూరు నుండి మల్లవరపు అమిల్ రాజు రాహుల్ తేజకి పవిత్ర అభిషేకంతో నింపబడటానికి, గుంటూరు నుండి కాదరిన్ జీసస్ దేవారెడ్డికి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, గుంటూరు నుండి లూర్దు మేరీ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి ఏర్వా షౌర్ రెడ్డి నిగారికి మంచి ఉద్యోగాని కోసము, జడ్చర్ల లలిత అప్పబాల విడుదల పొందటానికి, కర్నూలు నుండి దెంతు అందోనమ్మ దైవానుగ్రహంతో నింపబడటానికి,
వెల్లపల్లి శైలజ వారు చేసినటువంటి విత్తనాలు, నాటిన విత్తనాలు దేవుడు నిండు అనుగ్రహించాలని, ఖమ్మం నుండి రమాదేవి కుటుంబాల శాంతి సమాధానం కోసము, ఖమ్మం నుండి పద్మాదేవి మంచి ఆరోగ్యం దేవుని యొక్క పవిత్రాత్మతో నింపబడటానికి, ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు విజయ రోస్లీ దేవానుగ్రహంతో నింపబడటానికి, ఖమ్మం నుండి భార్గవారెడ్డి సగజ మంచి ఆరోగ్యం కోసము, తాళేచెరువు నుండి తుమ్మ మర్రెడ్డి ప్రణది ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది సంతాన భాగ్యముతో నింపబడటానికి, తాళేపల్లి నుండి పద్మావతి షారంలా మేరీ మంచి ఆరోగ్యాన్ని కోసం, తాడేపల్లి నుండి ప్రమీల మంచి ఆరోగ్యాన్ని కోసము, తాళేచెరు నుండి సుందరి ఇన్నారెడ్డి దేవానుగ్రహం కోసము, తిమ్మాపూర్ నుండి తేజారెడ్డి రమ్య దేవానుగ్రహంతో నింపబడటానికి, తణుకు నుండి విశ్వేశ్వరరావు అరుణ మేరీ దేవానుగ్రహంతో నింపబడటానికి, తణుకు నుండి శేషిబాబు నిర్మలదేవి దైవసేవ చేయడానికి పవిత్రాత్మతో నింపబడటానికి, తణుకు నుండి ఇన్నమ్మ మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, తిరుపతి నుండి అనిత కుమారులకు మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, సిఎఫ్ఏ కాంగ్రెస్లో అనారోగ్యంతో ఉన్నట్టు అమ్మగారులు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ముఖ్యంగా సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ జోజీ, సిస్టర్ విజయ లక్ష్మి, సిస్టర్ విన్సెంటీనా, సిస్టర్ జ్యోతి వారికి దేవుడు అనుగ్రహించి మంచి ఆరోగ్యము, వచ్చినటువంటి బాధల నుండి విడుదల పొందటానికి కోరుకున్న ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సిఎఫ్ఏ కాంగ్రిగేషన్ హైదరాబాద్లో ఉన్న సుపీరియర్ జనరల్ అయినటువంటి సిస్టర్ వట్టి జవమాలమ్మ గారు, మరియు అదే కాంగ్రిగేషన్ గుంటూరు ప్రొవిన్స్కి చెందినటువంటి ప్రొవిన్షియల్ సుపీరియర్ అయినటువంటి సిస్టర్ శౌరిలమ్మ గారు, వారి కాంగ్రిగేషన్లో ప్రొవిన్స్లో అమ్మగారుల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఢిల్లీలో ఉన్నటువంటి జ్యోతి చేసే మిషన్స్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, ఈదర్ల నుండి సౌజన్య కుటుంబం శాంతి సమాధానం కోసము, ఎంజాల నుండి అవినాష్ సుస్మిత దంపతులను దేవుడు అనుగ్రహించాలని, ఎంజాలలో జోఫ్ మేరీ విన్సెంట్కి మంచి ఆరోగ్యం కోసము, జర్మనీలో ఉన్నటువంటి సింధు చందన్ రెడ్డి ఆయుష్ వారికి మంచి ఉద్యోగము, అక్కడే దైవభక్తితో నడవడానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. గాగిలపురం నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి రిత్తిక్ ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్న మంచి ఉన్నత విజయం పొందటానికి, గాగలపూర్ నుండి పోతురెడ్డి శ్రావణ జోసఫ్ చౌరెడ్డి పిఆర్ విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మిక్కా 7:7 నా మట్టుకు నేను ప్రభువు కొరకు వేచి ఉందును, నన్ను రక్షించు దేవుని కొరకు కాచుకొని ఉందును, నా దేవుడు నా మొర వినును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా మహబూర్ నగర్ పి అన్నమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. మెడంబళ్ళి సిస్టర్ రూబి మంచి ఆరోగ్యం కొరకు, మెడంబళ్ళి ప్రకాశమ్మ సుందరెడ్డి కాంచన యూఎఫ్లో ఉద్యోగం కోసము, ఫాదరు వారి యొక్క కుమారుడైన ఫాదరు దైవసేవ చేసిన పవిత్రాత్మతో నింపబడటానికి, నల్గొండ నుండి జడ్డు రాణి అభిలాష్ రెడ్డి, బాల మరియ తనుజ మరియు మరియా కద్విత వారిని దేవుడు నిన్ను అనుగ్రహించాలని, నల్గొండ నుండి ఫెలీనా అలోషిఫ్ దేవుడు నిన్ను అనుగ్రహించాలని, నల్గొండ నుండి కొమ్మారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ శౌరెడ్డి జోన్ ఫుకీర్త్ దేవుడు అనుగ్రహించి మంచి భవిష్యత్తు దయచేయాలని, వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి దీప్తి భారత్ వారిని దేవుడు అనుగ్రహించాలని, వరంగల్ నుండి లిల్లీ మేరీ రిత్తిక్ పోల రెడ్డి ఫేదారెడ్డి మంచి మ్యాచింగ్ కోసము,
వరంగల్ నుండి మనుజ సునీల్ రెడ్డి అప్పుబాణ విడుదల పొందడానికి, వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి, రోజా, అఖిల్ రెడ్డికి దివ్య వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, వరంగల్ నుండి ఫరీదా సుందర్ వారికి దేవుడు అనుగ్రహించి వారి బిడ్డల్ని దేవుడు నిండుగా అనుగ్రహించాలని, వరంగల్ నుండి తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యం కోసము, వరంగల్ నుండి తుమ్మ నిర్మల దినేష్ రెడ్డికి చదివిన సమయంలో ఉన్న భయం నుండి విడుదల పొందడానికి, వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ కోసము, గుంటూరు నుండి పుత్తోట ప్రభాకర్ శౌరిరాణి ఆరతికి మంచి ఆరోగ్యం కోసము, గుంటూరు నుండి రాయపరెడ్డి లత, ప్రణీల్ రెడ్డి బిందు, సందీప్ రెడ్డి శృతి దేవుడు అనుగ్రహించి మంచి ఆరోగ్యము వారు చేసిన బిఫెన్స్ నిండుగా అనుగ్రహించాలని, గుంటూరు నుండి శారద దేవుడు అనుగ్రహించాలని, గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్, రూపేష్ రాయన్న పిఆర్ విశ్వ వారి అబ్బాయికి దేవుడు అనుగ్రహించాలని, గుంటూరు నుండి వాసవి కుమారి కోర్టులను కేసులన్నీ తొందర ముగించి ఆత్మతో శాంతి సమాధానంతో నడవడానికి, గుంటూరు నుండి లిలీ టీచర్ మంచి ఆరోగ్యం కోసము, గుంటూరు నుండి మరనేని ప్రదీప్ రూబా ఆరాధ్య దేవుడు అనుగ్రహించాలని, గుంటూరు నుండి పి అన్నమ్మ ఫౌడు లహారి ఆని ట్రీఫా మంచి బ్యాచింగ్ కోసము, యూకేలో నుండి గోల్కొండ మంచుల అరుణ్ రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసము, గోల్కొండలో నుండి మంచుల ప్రదీప్ రెడ్డి వారు కట్టినటువంటి హౌస్ తొందర పూర్తి చేయడానికి, గుండకల్ గూల అన్నమ్మ మంచి ఆరోగ్యం కోసము మంచి దేవానుగ్రహాని కోసము, కోప కుసుమ హైదరాబాద్ నుండి కుటుంబము ప్రార్థన సహాయడినారు, సౌమ్య పవాని వినీష్ రెడ్డి శౌరెడ్డి మంచి అలవాటుతో దేవుడి సన్నిధులు ఎల్లప్పుడు ఉండటానికి హైదరాబాద్ నుండి వారు ప్రార్థన సహాయ అడిగినారు, హైదరాబాద్ నుండి వెల్డింగ్ చేసినందుని బిడ్డల దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రోలికి దెందల్ ఫ్రీ సీటు మరి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ ఏరవ ఆనంద్ రెడ్డి చేసిన బిఫెన్స్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ ఏరవ జ్యోతి ధర్మల దేవానుగ్రహం కోసము, ఏరవ మాధవి బాల స్నేహారెడ్డి బక్కట దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ ఏరవ మర్రెడ్డి సునిత దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ ఏరవ నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు నిండు అనుగ్రహించాలని, హైదరాబాద్ అన్నమ్మ తరుణ్ యూఎఫ్లు ఉద్యోగాల కోసము, అంబాతండ్రి యేసు నామలే బిడ్డలందరినీ అనుగ్రహించండి, వారందరినీ పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భవరము యేసు ఆశీర్వదించబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మిక్కా 7:7 నా మట్టుకు నేను ప్రభువు కొరకు వేచి ఉందును, నన్ను రక్షించు దేవుని కొరకు కాచుకొని ఉందును, నా దేవుడు నా మొర విన్నును. అంబాతండ్రి యేసునామలి వాక్యమకు ఆనందమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సన్నిధులు సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి అన్న మేరీ వినయ్కి విశ్వ కోసము, హైదరాబాద్ నుండి అశోక్ రెడ్డి స్వప్న దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి బాలస్పందన ప్రదీప్ రెడ్డి విశ్వదేవుడు అనుగ్రహించారు, వారు విదేశ రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నాం. హైదరాబాద్ నుండి బ్రషీత దేవానుగ్రహాని కోసము, చిన్నపురెడ్డి మంచి ఆరోగ్యాని కోసము, జ్ఞానప్రకాశకి ఉద్యోగానికి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి ఫాతిమా మంచి ఆరోగ్యాని కోసము, హైదరాబాద్ నుండి జీ లూర్ద్ మేరీ అందోని రెడ్డి పీటర్కి యుఎస్ఎల్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. వరంగల్ నుండి శోభారాణి సుందర్ రెడ్డి మంచి ఆరోగ్యము, వరంగల్ నుండి శృంగార విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. జంగమ నుండి ఆరోగ్యము కుమారుడుకు మంచి ఫ్యూచర్ కోసము, అఖిల్కి మంచి మ్యాచింగ్ కోసము, అందోని రెడ్డి లూర్ద్ మేరీ దేవానుగ్రహాని కోసం, అరుణ కాఫు ఆరోగ్య రెడ్డి, అనుదీప్ రెడ్డి అభిలాష్ రెడ్డికి ఉద్యోగాని కోసము, భారతి సంజిత్ సంధాన భాగ్యాని కోసము, భవాని గురువారెడ్డి అప్పబాల విడుదల పొందడానికి, దిలీప్ అవినేశ్వర్ రెడ్డి
దేవానుగ్రహంతో నింపబడటానికి, నల్గొండ నుండి చిన్నమ్మ ప్రవళిక గవర్నమెంట్ ఉద్యోగం ప్రదీప్ పేద కుటుంబాన్ని అనుగ్రహించాలని, నల్గొండ నుండి కరుణ ఫ్రీ నీటెక్ ఫమ్ని ఉన్నత విజయం పొందడానికి, నల్గొండ నుండి మేరీ స్టెల్లా ప్రశాంత్ శౌరి ఫాగర్ వారికి ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి మిథున్ ప్రియంగా దంపతుల దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి ప్రీతం రెడ్డి సింధు విశ్వ కోసము, నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ బ్రైట్ ఫ్యూచర్ కోసము, నల్గొండ పుట్టి శాంత మంచి ఆరోగ్యం కోసము, నల్గొండ నుండి ఫాగరిగా బ్రైట్ ఫ్యూచర్ కోసము, నల్గొండ నుండి సందీప్ కుమార్ కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి, నల్గొండ శిలివమ్మ మంచి ఆరోగ్యం కోసము, విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు మంచి ఉద్యోగము, విజయవాడ నుండి ప్రభారాణి ఆరోగ్యమా ఇంటర్న్షిప్లో ఉన్నది విజయం పొందడానికి, కానడ నుండి శేషిబాబు చేసిన బిఫెన్స్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, కానడ నుండి ప్రణది అవినేష్ రెడ్డి దేవుడు అనుగ్రహించాలని, కానడ నుండి జోసఫ్ దివ్య వారికి సంతాన భాగ్యాన్ని కోసము, శ్రీకాకుళం విమల కుమారి దేవానుగ్రహించాలని, శ్రీకాకుళం నుండి జీవనరత్నము ఎలిజబెత్ దేవానుగ్రహాన్ని కోసము, ప్రకాశం డిస్ట్రిక్ట్ మేరీ రాణి అనిధికి మంచి ఉద్యోగము, రెండు చిందల నుండి కానుక మేరీ బిడ్డల మంచి ఉద్యోగాని కోసము, రెండు చిందలను సునీత అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము, రామగుండం నుండి ఏరవ స్వర్ణ టోమీ రెడ్డి సాగిత్ రెడ్డికి విదేశ రాజ్యంలో వెళ్ళటానికి ఉన్న అన్ని కార్యాల దేవుడికి సమకూర్చాలని కోరుకుంటూ, రామంతపురం నుండి అలన్ రాణి జూలియన్ రెడ్డి రమ్య కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, శంషాబాద్ నుండి తుమ్మా శివారెడ్డి నిర్మల సౌమ్య కరుణాకర్ దంపతులను దేవుడు అనుగ్రహించి సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అంబాదండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమతను ప్రార్థించండి. ఆమేన్. మికా 7:7 నా మట్టుకు నేను ప్రభు కొరకు వేచి ఉందును, నన్ను రక్షించు దేవుని కొరకు కాచుకొని ఉందును, నా దేవుడు నా మొర వినును. అంబాదండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరిని సమర్పిస్తున్నాం. కర్నూలు నూతన బిళ్ళ జయన అన్నమ్మ మరియు కర్నూలు నుండి మిలిటరీ కాలనీ మరీదాసు సుశీలమ్మ హరి మురళి వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసం, కర్నూలు నూతనపల్లి దందురాజు సౌజన్య సంతాన భాగ్యాన్ని కోసము, ప్రవీణ్ నందిని జయశ్రీ దేవానుగ్రహాల కోసము, కర్నూలు నుండి శేఖర్ రెడ్డి ఉషారాణి వారికి రావాల్సిన అమౌంట్ తిరిగి కట్టడానికి, నాగర్ కర్నూలు భయపాటి ఆరోగ్యమేరి మంచి ఆరోగ్యాన్ని కోసము, కరీంనగర్ నుండి అందోని రెడ్డి మంచి అలవాటుతో దేవుడు అనుగ్రహించాలని, కోనసీమ రాణ జాని దుర్గ ప్రసాద్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, కోనసీమ తాలపూడి ప్రదీప్ కుమారు రాళ శ్రీదేవి దాంపత్య జీవిత ప్రవేశ కృప కోసము, హత్తువ విజయ ప్రణయ్ స్మిదిల్ దేవానుగ్రహాన్ని కోసము, హత్తువ అన్నమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, హత్తువ ఇన్నఫమ్మ బిడలకు దేవ అనుగ్రహించాలని, కడప నుండి కె నిర్మలమ్మ జోజరెడ్డి పెండారెడ్డి మేరీ జయంతి ఆది వారి దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. దందు విజయ భాస్కర్ రెడ్డి ఎలిజబెత్ కుమారుడు నోయల్కి ఉద్యోగాని కోసము, జి మనోజ్ రెడ్డి రమ్య దేవాన్ని అనుగ్రహించాలని, హేతు కుమార్ యుఎఫ్ ఉద్యోగాని కోసము, జడ్డు జ్యోతి ఏరవ షోరెడ్డికి మంచి ఆరోగ్యము, కేఐ బెంచమిన్ స్వర్ణ బిందు మౌనిగా వారి దేవుడు అనుగ్రహించాలని, కరుతి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయం అడిగినారు. సునీతారెడ్డి రషిక్ రెడ్డికి సంతాన భాగ్యాన్ని కోసం, తిప్పారెడ్డి కళ్యాణి వి శ్రీకాంత్కి ఉద్యోగాని కోసము,
తుమ్మా దివ్యారెడ్డి, క్రాంత్ జఫీకా జైఫర్ వారికి ఆ దైవ అనుగ్రహం కోసం, వరప్రకాశరావు మంచి అలవాటుతో దేవుడు అనుగ్రహించాలని, వై దిలీప్ ప్రతిష వారికి యుఎఫ్ఎల్ ఉద్యోగాల కోసము, రత్నమేరి బాల సాగితే వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. నిజామాబాద్ నుండి అరుణ రాజకిరణ్ కాంచన వారికి ఉద్యోగాల కోసం, నిజామాబాద్ బెల్లంకొండ నుండి వాడి రిత్విక్ ప్రదీప వారికి ప్రపద వారికి ఉత్సాహ కోసము, ఒంగోళ నుండి రాజశేఖర్ ఉద్యోగము, ఒంగోళ నుండి ఇస్రాయేల్ మేరీ ఫిలోమినకి మంచి మ్యాచింగ్ కోసము, ఒంగోళ నుండి లింగడపాటి రమణ మంచి దైవానుగ్రహాని కోసము, పెరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యోసులు ధ్యాన కోసము, పెరంగిపాలెం నుండి అల్లం సుందరమ్మ సతీష్ రెడ్డి సాఫ్ట్వేర్లో దేవుడు నుండి అనుగ్రహించాలి కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందరిని మరేమ వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. మిక్కా 7:7 నా మట్టుకు నేను ప్రభు కొరకు వేచి ఉందును, నన్ను రక్షించు దేవుని కొరకు కాచుకొని ఉందును, నా దేవుడు నా మొర వినును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యపై ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి సుందర నగర్ ఏరబాబు శిలివమ్మ, రవీందర్ రెడ్డి అప్పుబాయి విడుదల ఉంది, రాజేష్ రెడ్డికి ఉద్యోగము, హైదరాబాద్ నుండి ఉడుమల మేరీ మాధవి జోజరెడ్డి దేవుడు దీండుగా అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి విజయ జోజరెడ్డి ప్రణయ్ నిషిల్ ఫ్రాన్సిస్ యూఎఫ్ఎల్ ఉద్యోగం బ్రైట్ ఫ్యూచర్ కోసం, హైదరాబాద్ నుండి విజయ మేరీ ప్రశాంత్ కుమార్ విహాన్ ప్రషిఫ్రీ మంచి ఆరోగ్యంతో దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి విజయ నిర్మల జోనెఫ్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్యమ్మ వారికి స్టాఫ్ నర్సుల ప్రమోషన్ కోసము, నల్గొండ నుండి స్టెల్లా మేరీ ప్రణతి జ్యోతి వారి మంచి ఉద్యోగము, నల్గొండ నుండి సుధారాణి దేవానుగ్రహాని కోసము, నల్గొండ తుమ్మ ఇన్నఫమ్మ మంచి దేవానుగ్రహాని కోసము, నల్గొండ తుమ్మ ప్రదీప్ రెడ్డి యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, నల్గొండ కడవండి తుమ్మ అన్యమేరి ఏలియాస్ రెడ్డి మంచి ఆరోగ్యం కోసము, నల్గొండ నుండి ఏరవాళ్ళు ఊర్దు మేరీ దేవానుగ్రహాని కోసము, నంద్యాల నుండి అరుణ మేరీ వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నాగలక్ష్మి సిహెచ్ వినయ్ విశ్వాకోసం, గోవిందరావుకి కిడ్నీ రోమణ విడుదల పొందటానికి, సింధు రాకేష్ కుమార్ అప్పుబన విడుదల పొందటానికి, సౌమ్య ప్రశాంత్ కుమార్ మంచి మ్యాచింగ్ కోసం, స్ఫూర్తి మంచి మ్యాచింగ్ విశ్వాకోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనల ప్రేయర్ గిఫ్ట్ కమెంట్స్ ద్వారా అడిగినటువంటి వారందరినీ సమర్పించి ప్రార్థిస్తాం. నా కృపా ప్రాతకాల సూర్యుని వల్ల నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను, నీ పుణ్యమ మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీను వెంట వచ్చును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమికి ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరిని సమర్పిస్తున్నాం. అనిల్ రెడ్డి, బోయపాటి ట్రీసా, రాజేష్ కుమారుడు కోసం మంచి ఆరోగ్యము, షండి సురాజ్ మంచి దేవానుగ్రహాని కోసం, గొల్లమారి ప్రకాష్ కుటుంబము, రీయుడి కోసము, గుంటకల్ కుస్మ ఇన్నయ్య బిడలు మంచి ఆరోగ్యం, సంతాన ఉద్యోగాని కోసం, జయశ్రీ బిడలకి ఉద్యోగము, మరియు కానబాట్లు శ్యామల
డిఎఫ్సి ఎగ్జామ్ జాబ్ కోసం పరీక్ష రాస్తున్నాం. మరం రెడ్డి సుజాత బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రెండం జోజరెడ్డి మరియు శైలజారెడ్డి బ్రైట్ ఫ్యూచర్ కోసము. శిలివా చౌదరి బ్రైట్ ఫ్యూచర్ కోసం. సుశీల దేవానుగ్రహణ కోసం. దుమ్మ పద్మ కుటుంబంలో అయిన ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి. టోన్సోన్ పీన్ కియో వారి దైవానుగ్రహణ కోసము. యు సునిదా రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ కోసం. బట్టి చౌరిలో మంచి ఆరోగ్యం కోసం. మేరీ సుమతి దైవానుగ్రహణ కోసము. సత్యప్రకాష్ రెడ్డి జి అనిత నీఫ్ గ్రీన్ కార్డు కోసము. తిరుమల రెడ్డి సుందరి వారికి దైవానుగ్రహణ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కాఫ్ విజయ మోహన్ కుటుంబాని కోసము. బి లక్ష్మి మరియ బాను వారి బ్రైట్ ఫ్యూచర్ కోసము. మల్లవరపు జోసఫ్ పప్పు బాధ విడుదల పొందడానికి. మేరీ కావ్య జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము. మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యం కోసం. మెట్టు ప్రియంగా ఉద్యోగము. ప్రవీణ్ ప్రణది మంచి మ్యాచం కోసం. పాస్టర్ ఫాముల్ రాణి యూనియన్ కోసము. మేరియమ్మ కుమారుడికి మంచి ఉద్యోగాన్ని కోసం. మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యాన్ని కోసం. పి చందన మంచి ఆరోగ్యాన్ని కోసం. పెండేల జ్యోతి కుమారుడు బిడలకి ఉద్యోగాని కోసము. పొనుగుమాటి అజయ్ కుమార్ అప్పుబాటు విడుదల పొంది. నిఖిల్ కుమారుడుకు అనిధరానికి వారికి ఉద్యోగాని కోసం. పుట్టి బాల త్రైఫ బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందరిని మరేమ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఇప్పటి వరకు మనము సమర్పించిన ప్రతి ఉద్దేశములను, ప్రతి ఒక్క కుటుంబాన్ని, వారి యొక్క కోరికలన్నిటినీ అమ్మ మరియమ్మ గారి యొక్క ఆ విమల హృదయములు సమర్పించి యేసయ్య చేతిలో కనుక సమర్పిస్తాం. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబమును మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదలి వేసుదమని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇక మీదట ఆయనకు మరింత నమ్మకస్తులముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా నీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటిపైన మా కుటుంబాలపైన మా మనవలన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్ము కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మీకు సమర్పించుచున్నాము. సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చిన గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహించండి.
మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల్ని మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో 14 కోట్ల ప్రజలని అక్కడ సేవ చేసినటువంటి బిషప్ తండ్రి గారిని, గురువులని, అమ్మగారులను, ఉపదేశ గారు అందరినీ ఈ ఆరాధనలు సమర్పించి, పరలోకమందుడు మా యొక్క తండ్రి మీ నామ పూజ్యముడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నెమ మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల్ని మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశమనివ్వగా కీలో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. డిసెంబర్ 6వ తారీఖు జరగబోచున్నటువంటి డివైన్ ధ్యాన కేంద్రం జరగబోచున్న వడకాన్ని అనుగ్రహించమని, దానిలో వాచున్న వారిని, వారి యొక్క ప్రయాణంలో వారి యొక్క కుటుంబాన్ని దేవుడి నిండా అనుగ్రహించాలని కోరుకోండు. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజ్యమవుడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నెమో మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశమనివ్వగా కీలో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, మరి ఒక్కసారి కూడా డివైన్ ధ్యాన కేంద్రం తరపున మీకు మన క్రిస్తురాజు పండుగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియచేస్తూ, ఈ ఆరాధనలో మనం మోకరించి ఆ దేవుని యొక్క ఆశీర్వాదం స్వీకరించి మన కుటుంబంలో ఎల్ల వేళలా యేసయ్య నా రాజు, యేసయ్య నా రక్షకుడు, యేసయ్య నా నాథుడు అని మన మనస్సులో బదలుపరుచుకొని జీవించే వరము ఈ ఆరాధన ద్వారా అడుగుతాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లి నీ కడుం ప్రేమతో జీవించి కాపాడమ్మా. పరలోక జననీ మా మరియ తల్లి, పరలోక జననీ మా మరియ తల్లి, నీ ప్రేరణలో జీవించు బిడ్డలమమ్మ, నీ కడుం ప్రేమతో దీవించి కాపాడమ్మా.